ఫీల్డ్‌లో మా ఏజెంట్ ఉన్నాడు, మా బంధువు, మా ఫ్రెండు, మాకు తెలిసిన వ్యక్తి ఇలా చాలామంది చెప్తా ఉంటున్నారు. గమనించండి. 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఎల్ఐసి సంస్థలో ఏజెన్సీ తీసుకోవచ్చు. కానీ ఏజెన్సీ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క పాలసీదారులకి సర్వీసులనేవి పూర్తిగా చేయలేడు. ఏజెంట్ అనే వ్యక్తి పాలసీ కట్టించుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ మీరు కట్టేటువంటి ఆ యొక్క పాలసీ మీరు ఎన్ని సంవత్సరాలైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క సంవత్సరాలు మొత్తం మీకు సర్వీస్ ఏది అవసరం ఉన్నా కూడా ఆ ఏజెంటు అందుబాటులో ఉండడు. దాన్ని గమనించండి. అడ్వైజర్ మీ యొక్క కుటుంబానికి మీకు చక్కగా ఉపయోగపడేటువంటి మంచి పాలసీని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పాలసీ ఇస్తాడు. పాలసీ చేసిన వెంటనే తన బాధ్యత అయిపోయినట్లుగా భావించకుండా నిరంతరం మీకు ఏ సర్వీస్ కావాలన్నా కూడా మీకు నిత్యము అందుబాటులో ఉంటారు. ఎవరనంటే అడ్వైజర్. గమనించండి, ఏజెంట్కి అడ్వైజర్కి తేడా. ఎందుకంటే చాలామంది వాళ్ళు తెలిసినటువంటి పాలసీని కస్టమర్కి చేసి సంవత్సరం డ్యూ, రెండవ సంవత్సరం డ్యూలు అట్లా కట్టేసి ప్రీమియం రిమైండర్ సమాచారాన్ని అందించక ల్యాప్స్ అయ్యి చాలామంది అవస్థలైతే పడుతూ ఉంటున్నారు. కాబట్టి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులని నమ్మకోకుండా మీరు కట్టేది మీ యొక్క కష్టార్జితం, మీ యొక్క కుటుంబానికి ఆధారకమైనటువంటి ఎల్ఐసి బాండ్ అంటే అంత విలువ ఉంటుంది. గమనించండి. కాబట్టి తెలిసిన వారు ఉన్నారనేది కాకోకుండా మీకు ఎవరైతే ఈ యొక్క సర్వీస్ అనేది చక్కగా అందిస్తారో వారి వద్ద మీరు పాలసీ నమ్మకమైన అడ్వైజర్ దగ్గర పాలసీ చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను.